అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. కార్తీక మాసంలో గోదావరి నదీ స్నానం చాలా విశేషంటండి. ఇంకా జ్యోతిర్లింగాల దర్శనం కూడా చాలా మంచిది. అందరం వెళ్ళలేం కదండి. జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని కోరుకున్నా కానీ వెళ్ళలేకపోతాం. కాబట్టి వెళ్ళగలిగితే అదృష్టం, వెళ్ళలేకపోయినా కనీసం స్వామి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క స్మరణ కూడా విశేష ఫలితం ఇస్తుందన్నమాట. ఒక్కసారి ఆ స్వామిని మనసారా స్మరించుకొని ఈ ద్వాదశ లింగాల యొక్క స్మరణ కనుక చేసినట్లయితే స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నమాట. అంటే మనసుతోటే పూజ అనమాట. మనసుతోటే ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళం ఓంకారమమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గృష్ణేశం చ విశాలకే ఖ్యాతాని జ్యోతిర్లింగాని సయప్రాతః పఠేన్నరాం సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతే. 7 జన్మాల పాపాలు కేవలం జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నంత మాత్రానే తొలగిపోతాయండి. అంటే ఎంత గొప్ప విశేషమో చూశారు కదా. కాబట్టి ఈ జ్యోతిర్లింగాల యొక్క స్మరణ చేసుకోండి. స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది అలా జ్యోతిర్లింగాలని స్మరణ చేయటం వల్ల పుణ్యం వాళ్ళకు వస్తుంది. అలా వినేలాగా చూసినందుకు ఆ పుణ్య ఫలితం మీకు కూడా దక్కుతుందన్నమాట. కార్తీక మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా సరేనండి విశేష ఫలితం దక్కుతుంది. కాబట్టి దయచేసి నలుగురికి షేర్ చేయండి. ఎలా